చకచకా జల్లిస్తుంది. ఏం చూస్తున్నారా? మళ్ళీ వచ్చేసాము హోమ్ జాయ్స్. ఈ పేరుని నేనైతే మీకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. మా ఇంటి దగ్గర మేమైతే కారాసు అంటాము. పేర్లన్నీ సెర్చ్ చేసి చూస్తే తెలిసింది ఏంటంటే అందరూ కార బూందీ, కారం బూందీ ఇలా అంటున్నారు. నేనైతే కారాస్ అయితే ఈరోజు మా ఇంట్లో చేస్తున్నాను. సాల్ట్, ఉప్పేసి ఆల్రెడీ మిక్స్ చేసేస్తున్నాను. ఎప్పుడు పిండి వంటలు ఏమన్నా చేసినా ఫస్ట్ అయితే మనం జల్లించుకోవాలి ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కమెంట్ కూడా చేయండి. సింపులే, మూడు కారము, సాల్ట్, పిండి, వాటర్ 4 అనమాట. ఓకేనా? ఇంట్లో తక్కువ టైంలో ఎక్కువగా చేసుకోవచ్చు ఇది. సో మంచిగా కలుపుకొని మిక్స్ చేసేసుకోండి. చూపిస్తున్నాను కదా, అలా మిక్స్ చేసుకోండి. నాకైతే కొంచెము వాటర్ పడేలాగా అనిపిస్తుంది. సో మళ్ళీ కొంచెం వాటర్ అయితే వేసి మంచిగా మళ్ళీ కలిపేసుకున్నాను. ఒక 10 నిమిషాలు అలా రెస్ట్ ఇద్దాం అనుకున్నాను. టైం లేదు, పిల్లలు వచ్చేసరికి వాళ్ళ ముందు ఇవి పెట్టాలని ఒక ఆతృతతో వెంటనే అయితే నేను చేసేసాను అనమాట. వాటర్ వేస్తున్నాను. సో మంచిగా కలుపుకోండి. సాల్ట్ చూసుకోండి, కారం సరిపోకపోతే కారం వేయండి. నేను తక్కువగానే కారం వేసాను, ఎందుకంటే ఇది చేసిన తర్వాత ఫైనల్లో కూడా మనము సాల్ట్, కారం వేస్తాం కాబట్టి కొంచెం తక్కువైనా ఏం పర్లేదు. ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టేశాను అనమాట. స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టి ఆయిల్ కూడా పోసేసి ఆయిల్ మరిగిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రాసెస్ అనమాట. అది కలిపే పిండి నేను కలుపుకునేటప్పుడే ఇది నేను రెడీగా పెట్టేసుకున్నాను, త్వరగా అయిపోవాలని చెప్పేసి పిల్లల కోసము. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే నేను సెకండ్ టైం అయితే చేస్తున్నాను. అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ చేశాను అనుకుంటాను, మళ్ళీ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఇంట్లో ఆశపడ్డ వాళ్ళ ప్రకారము చెయ్యాలనేసి చేస్తున్నాను. సో నాకు కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో బాగానే నేర్చుకున్నాను. చాలా బాగా వచ్చాయి, ఎక్కడ ఆయిల్ కూడా లాగలేదన్నమాట, పీల్చుకోలేదు. మెయిన్ ఏంటంటే సోడా వేయకూడదు. వంట సోడా వేస్తారు కదా, అదైతే వేయకూడదు. అది స్వీట్ లడ్డు చేసేదానికి దానికైతే మనము సోడా వేసుకోవచ్చు అనమాట. ఇది కారం బూందీ కాబట్టి కారాస్ అంటారు కదా, సో దట్ క్రిస్పీగానే ఉండాలి, అందుకోసం అనేసి సోడా వేయకూడదు. ఇలాగా నేను 7-8 టైమ్స్ ఇలా జల్లెడలాగా ఆ గంటతో పెట్టుకొని వేసాను. యాక్చువల్లీ చూసారా, గంట మార్చేసాను. అది ముందు తీసుకున్నది చిన్నదిగా ఉంది కదా, సో చాలా లేట్ అవుతుందని పెద్ద గంటగా ఉందని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. అది కూడా నా హస్బెండ్ వచ్చి చెప్పారు, అంత చిన్న గంటితో ఎంతసేపు చేస్తావంటే అవును కదా అనేసి ఇంకా మళ్ళీ గరిటనైతే మార్చేసాను అనమాట నేను. చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. మీరు కూడా మంచిగా చేసుకొని తినండి, పిల్లలకు పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఏంటంటే ఈ గ్యాప్లో ఇది ఒక్కటే చేయలేదు, పక్కన ఇంకొక వంట కూడా చేస్తున్నాను అనమాట. ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ వీడియో తీస్తూ ఇవి చేశాను. అంతలో పిల్లలు కూడా వచ్చేసారు. పిల్లలు వచ్చే టైంకి అయితే నేను కరెక్ట్గా చేసి పెట్టేశాను అనమాట. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది పిల్లలు వచ్చేసరికి రెడీగా స్నాక్స్ చేసి వాళ్ళు ముందు పెడతారు? కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కేర్ వీడియో చూస్తున్నారు చాలామంది, చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ వీడియో కూడా ఒక 2-3 రోజుల్లో వస్తుంది వీడియో వచ్చిన తర్వాత. సో తప్పకుండా చూసి మీరు హెయిర్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్న వాళ్ళైతే మీరు నేను చేసిన వీడియోస్ మీరు కూడా ఫాలో అయిపోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా కలర్ఫుల్గా, ఎల్లోగానే ఉంది, కలర్ఫుల్ ఏం లేదు. ఆయిల్ చూసారా, ఆయిల్ అయితే అస్సలు లాగలేదనమాట. మంచిగా చేసేసాను. వీటితో పాటు ఏమేమి వేయాలో అవి కూడా నేను పక్కన రెడీగా పెట్టుకున్నాను. సో అలా అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చూపించేది, ఎప్పుడు కానీ మనము పిండి అక్కడ గరిటె పైన వేసి అవి పడుతుంది కదా పిండి, సో నెక్స్ట్ మనం వెనకాల తిప్పి గరిటెని క్లీన్ చేసుకోవాలన్నమాట, లేదంటే అవి సరిగా రావు. ఓకేనా? క్లీన్ అయితే చేసుకోండి, చాలా అంటే బాగా వస్తుంది. అది ఎలా చెప్పాలి నాకు అర్థం కావడం లేదు. ప్రతిసారి వేసిన ప్రతిసారి వచ్చేసి గరిటెకి వెనక భాగంలో క్లీన్ చేసుకోండి, లేదంటే అచ్చులచ్చులుగా అలా ముద్దలుగా పడిపోతుంది, ఈవెన్గా పడదనమాట. సో అలా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీంతోనే చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు మనం ఇంట్లో. సింపుల్గా టైం టేకింగ్ ఉండొచ్చు ఫ్రెండ్స్, కానీ మనం ఇంట్లో చేసుకున్నట్టు బయట మనకు దొరకదు. ఇంటి రుచియే చాలా మంచిగా ఉంటుంది. చూడండి బాగా వచ్చేస్తుంది. అది 1 కిలో పడుతుంది అనమాట. ఇంకా అన్నీ మిక్స్ చేయడం వల్ల ఇంకా ఎక్కువే వచ్చింది. లాస్ట్ ఫైనల్ టచ్ అనమాట. త్వరగా అయిపోయింది. దీన్ని చేసిన తర్వాత ఫస్ట్ టైం ఒకటి చేశాను, కొన్ని పల్లి పప్పులు తీసుకొని. ఎప్పుడు బయట చూస్తాను ఎలా చేస్తారని, సో ఒక ఐడియా వచ్చింది, అందుకని చెప్పేసి నేను ఇలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. అంటే దీనికి ఈ పప్పు వేసాం కాబట్టి దీంట్లో పాటు ఇంకొంచెము కారం వేసి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. పెప్పర్ పౌడర్ వేస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది అనమాట. పెప్పర్ పౌడరు, సాల్ట్ ఇంకొంచెం వేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు వేసాను అనమాట.
హోటల్ స్టైల్ ఇంట్లో నేను చెప్పాం కదా, సో హోటల్లో ఏమేమి చేస్తారో అవే మనము ఇంట్లో చేస్తున్నాం అనమాట. సో వచ్చేసి అటుకులు కూడా ఇలా జస్ట్ ఒక్క పొంగుకే పైకి వచ్చాయి అటుకులు. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. మిక్చర్ అంటే కార బూందీ అంటే ఇవి ఉండాలి కదా ఖచ్చితంగా. ఇవన్నీ వేసేసి ఇప్పుడు దీంతో పాటు మిక్స్ చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది. ఎవరికైనా నోట్లో నీళ్ళుతుందా కమెంట్ చేయండి. ఇప్పుడు దీంట్లో ఈ పెద్ద బాండిల్లో అయితే మళ్ళీ నేను వేసుకున్న తర్వాత ఏం చేశానంటే నెక్స్ట్ అన్నీ 1 by 1 వేసానమాట. మీకు చూపించేదానికోసము కప్పేసాను మొత్తము. యాక్చువల్లీ థంబ్నెయిల్ కోసము ఇలా రెడీ చేశాను అనమాట. నేను నవ్వు వచ్చింది. అక్కడేమో పిల్లలు వెయిటింగ్ వచ్చేసారు. సో మళ్ళీ వాళ్ళ కోసం ఇంకా టైం అవుతుందని చెప్పేసి కారము సాల్ట్ వేసేసి ఇంకొకసారి కలిపేసాను అనమాట. చేసేసి వెంటనే పిల్లలకి పెట్టేశాను. వాళ్ళు తినిన తర్వాత ఏం చెప్తారు, యమ్మీ సూపర్ అది ఇది అంటారనమాట. మనం చేసిన ఇంతసేపు మనం వర్క్ చేసాం కదా, ఇది ఎంత స్ట్రెస్ అయి ఉంటుంది, ఓపిక లేకుండా పిల్లలు ఒక్క మాట అంటే చాలు అమ్మయ్య అనుకుంటాం. ఒక్క నవ్వు. నాకైతే మా పిల్లలు మరి 10 సార్లు చెప్తానే ఉంటారనమాట. సో ఇలా మిక్స్ చేసేసుకున్నాను నేను. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా, చాలా బాగా వచ్చింది. బజ్జీలు చేసుకొని ఇది బజ్జీల్లో పెట్టుకొని తింటే కూడా ఇంకా బాగుంటుంది అనమాట. ఇలా మొత్తం అన్నీ మిక్స్ చేసేసుకొని ఒక కవర్లో వేసి నేను స్టీల్ డబ్బాలో అయితే పెట్టుకున్నాను. సో మీరు కూడా ఫాస్ట్గా ఈ రెసిపీని చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఎంజాయ్ చేయండి. అలా గరిట్లో కలుపుతూ ఉంటే నాకు అది బాగా మిక్స్ అవ్వడం లేదు, అందుకని చెప్పేసి ఇలా ఆడుకుంటున్నాను. ఇలా పోసేసరికి బాగా త్వరగా మిక్స్ అవుతుంది కదా, సాల్ట్ కారము ఒక్కొక్క దగ్గరే వండుకుంటా మొత్తం స్ప్రెడ్ అవుతుంది నాకు ఉద్దేశంతో ఇలా అయితే నేను చేశాను. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని మీరు వీడియో మొత్తం చూసేయండి అంతే ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.